హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం స్కార్పియో వృశ్చిక రాశి వాళ్ళ రీడింగ్ చూడబోతున్నాం. సో స్కార్పియో వాళ్ళు ఎవరైతే చూస్తున్నారంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ రీడింగ్లో మనం మీ నెక్స్ట్ లవ్ కనెక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. మీ లైఫ్లో ఎవరు వస్తున్నారు, వాళ్ళు ఎలా కలుస్తారు, మీ కనెక్షన్ ఎలా డెవలప్ అవుతుంది, ఇవి తెలుసుకుందాం. సో ఈ రీడింగ్ జనరల్ కాబట్టి మీ సిచ్యువేషన్ కి ఏదైతే మ్యాచ్ అవుతాయో ఆ పార్ట్ మాత్రమే తీసుకోండి, మిగతా పార్ట్ ని వదిలేసేసేయండి. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి, మీ మైండ్ ని కొంచెం కామ్ గా ప్రెజెంట్ గా పెట్టండి. సో ఇప్పుడు మనం కార్డ్స్ ద్వారా తెలుసుకుందాం క్లారిటీగా. సో నేను షఫిల్ చేస్తాను. లెట్స్ సీ మీ లైఫ్ లో కొత్త కనెక్షన్ ఏంటి, ఎలా వస్తుంది ఏంటి, అవన్నీ తెలుసుకుందాం. One final shuffle. So let's see. Knight of Wands, Seven of Swords, Judgment, the Tower, Four of Cups, the Lovers, and Seven of Cups, Two of Cups. సో మీరు ఈ పర్సన్ని ఎలా మీట్ అవుతారంటే నైట్ ఆఫ్ వాండ్స్. సో నైట్ ఆఫ్ వాండ్స్ అంటే ఫాస్ట్ అండ్ ఇంటెన్స్ ఉంటుందన్నమాట, కనెక్షన్ అయినా ఇంటరాక్షన్ అయినా. సో మీరు ఈ పర్సన్ని సడన్గా కలుస్తారు, లైక్ అన్ప్లాన్డ్ మీటింగ్ అనుకోండి. సో ట్రావెలింగ్ టైంలో కలవచ్చు, పార్టీస్ అయినా, ఈవెంట్స్ అయినా, లేకపోతే ఏదైనా అవుటింగ్ వెళ్ళినప్పుడు, మీ ఫ్రెండ్స్తో అవుటింగ్ వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం మీకు, లేదా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఒక ప్లేస్కి మీరు వెళ్ళినప్పుడు. సో మీటింగ్ అయితే స్లోగా కాకుండా ఫాస్ట్గా, ఎగ్జైటింగ్గా, ఇన్స్టెంట్ అట్రాక్షన్ ఉంటుందన్నమాట. ఫస్ట్ నుంచి స్పార్క్ ఉంటుంది, ఈ పర్సన్ డిఫరెంట్గా ఉన్నారు అని ఇమీడియట్గా మీకు ఫీల్ వచ్చేస్తుంది అనమాట. సో అలా మీరు మీట్ అవుతారనమాట మీరు ఈ పర్సన్ని. సో సెకండ్ వచ్చేసి లైక్ వాళ్ళు చూడడానికి ఎలా కనిపిస్తారంటే సెవెన్ ఆఫ్ స్వార్డ్స్. సో మిస్టీరియస్ వైబ్స్ ఇస్తారనమాట మీకు. ఈ పర్సన్ లుక్ వైజ్ అయితే మిస్టీరియస్గా ఉంటారు, ఐస్ షార్ప్గా ఉంటాయి, అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట పర్సన్ అయినా లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్నైనా. సో స్టైల్ అయితే సింపుల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా, అన్ప్రిడిక్టబుల్గా అయితే ఉంటారు. ఎక్స్ప్రెషన్స్ క్లియర్గా కనిపించవు అనమాట. మీరు ఆ పర్సన్ని చూస్తే ఈ పర్సన్ ఫుల్గా అర్థం అవ్వట్లేరేంటి అని అలా ఫీల్ అవుతుందన్నమాట మీకు. సో అట్రాక్షన్ ఉంటుంది, కానీ క్లారిటీ అయితే ఇమీడియట్గా మీకు రాదనమాట. ఆ పర్సన్ని చూస్తే అన్ప్రిడిక్టబుల్ ఫీలింగ్స్ ఉంటాయన్నమాట, లైక్ మిస్టీరియస్ వైబ్స్ ఇస్తారు ఆ పర్సన్ మీకు. సో అలా ఉంటుందన్నమాట వాళ్ళ ఫీచర్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు మెంటల్లీ ఎలా ఉంటారు అంటే జడ్జ్మెంట్ అనమాట, లైక్ డీప్గా ట్రాన్స్ఫర్మేషన్లా ఉంటుందన్నమాట. వాళ్ళు మెంటలీ ఈ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లో ఉంటారు. లైక్ ఎగ్జాంపుల్, పాస్ట్ మిస్టేక్స్ నుంచి కొంచెం నేర్చుకోవడం. సో లైఫ్లో కొత్త స్టార్ట్ చేయాలి, లైఫ్లో కొంచెం కొత్తగా స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అవుతారనమాట. సెల్ఫ్ అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ర్యాండమ్గా అయితే రిలేషన్షిప్ స్టార్ట్ చెయ్యరు, వాళ్ళకి ఒక పర్పస్ ఉండాలన్నమాట, పర్పస్ ఉంటుంది కూడా. సో ఈసారి కరెక్ట్గా చూస్ చేసుకోవాలి అనే మైండ్ సెట్ అయితే వాళ్ళకు ఉంటుందన్నమాట. పాస్ట్ మిస్టేక్స్ నుంచి వాళ్ళు నేర్చుకొని వాళ్ళ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యి, సో వాళ్ళు ఒక సెల్ఫ్ అవేర్నెస్ వాళ్ళు పెంచుకొని, సో వాళ్ళు అలా ర్యాండమ్గా లైక్ రిలేషన్షిప్లో వెళ్ళకుండా వాళ్ళు కరెక్ట్గా చూస్ చేసుకుంటారనమాట. సో వాళ్ళు ఎమోషనల్లీ అవైలబుల్గా ఉంటారా అంటే ద టవర్ అనమాట. టవర్ అంటే ఇంటెన్స్ అండ్ అన్ప్రిడిక్టబుల్ ఉంటుందన్నమాట వాళ్ళు మెంటల్లీ అవైలబిలిటీ. సో ఈ పర్సన్ ఎమోషనల్గా
ఎమోషనల్లీ సడన్‌గా ఓపెన్ అవ్వచ్చు. లేదా సడన్‌గా క్లోజ్ అయిపోవచ్చనమాట. ఒకరోజు చాలా క్లోజ్‌గా ఉంటారు. నెక్స్ట్ డే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. లైక్ ఎలా అంటే పాస్ట్‌లో ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు ఆ పర్సన్‌కి. సో, దానివల్ల వాళ్ళు ఎమోషనల్లీ అవైలబుల్ ఉండాలంటే కొంచెం ఆలోచిస్తారనమాట. కానీ వాళ్ళు ఎమోషనల్లీ లైక్ అవైలబుల్ ఉంటారు మీకోసం. మీరు ఏదైనా చెప్పినా గూడా వాళ్ళు అర్థం జేసుకుంటారు, వింటారు. ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ జేయడానికి ట్రై జేస్తారు. కానీ ఈ ఫీ లైక్ ఈ సిట్యుయేషన్ వాళ్ళకి అర్థం అవ్వదనమాట. ఎమోషనల్‌గా అవైలబుల్ ఉన్నా గూడా కొంచెం స్టెబుల్‌గా ఉండలేకపోతుంటారనమాట. వాళ్ళ పాస్ట్‌లో స్ట్రాంగ్ ఎమోషనల్ బ్రేక్ డౌన్ వల్ల. సో, వాళ్ళు ఎమోషనల్‌గా ఉండడానికి కూడా కొంచెం ఆలోచిస్తుంటారనమాట. ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. కానీ కన్సిస్టెన్సీ అయితే తక్కువగా ఉంటుంది. సో, అర్థం చేసుకునే మెంటాలిటీ ఉంది. అర్థం చేసుకుంటారు. వాళ్ళు షేర్ చేసుకుంటారు వాళ్ళ ఎమోషనల్ బాండ్‌ని. అంతా బావుంటుంది. కానీ కొంచెం స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికైతే వాళ్ళు కొంచెం ఆలోచిస్తూ ఉంటారనమాట. సో, పాస్ట్‌లో ఉన్నాయి గూడా కొంచెం మనం గుర్తుంటాయి గదా మనకి. సో, దానివల్ల వాళ్ళు ముందు, వెనక, ముందు, వెనక అలా అవుతుంటారనమాట. సో, మీరు ఆ పర్సన్‌ని చూస్తే ఎలా ఫీల్ అవుతారు అంటే 4 ఆఫ్ కప్స్. సో, 4 ఆఫ్ కప్స్ అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయన్నమాట మీకు. మీరు ఈ కనెక్షన్‌లో కొంచెం కన్‌ఫ్యూజ్డ్‌గా ఫీల్ అవుతారు. ఆహ్, వాళ్ళు ఇన్‌కన్సిస్టెన్సీ ఉండడం వల్ల కొంచెం కన్‌ఫ్యూజ్డ్ ఫీల్ ఉంటుంది. మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. అట్రాక్షన్ ఉంటుంది మీకు. వాళ్ళని చూసి చాలా అట్రాక్టివ్‌గా ఉంటారు వాళ్ళు. సో, మీకు అట్రాక్షన్ ఉంటుంది వాళ్ళ మీద. కానీ సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వలేకపోతారన్నమాట. ఇంకా సంథింగ్ కావాలి. ఇంకా కొంచెం ఏదో ఒకటి మిస్ అవుతుంది అన్న ఫీలింగ్ ఒస్తుంది మీకు. ఆఫర్స్ ఉన్నా గూడా లైక్ ఆ పర్సన్ నుంచి ఆఫర్ ఉన్నా గూడా యాక్సెప్ట్ చేయాలో లేదో అని డౌటొస్తుంది మీకు చాలా. సో, దానివల్ల కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది. వాళ్ళు ఒక్కోసారి ఉంటున్నారు, ఒక్కోసారి ఉండరు. ఏంటి అని వాళ్ళు మీకు చాలా కన్‌ఫ్యూజన్‌లో మిమ్మల్ని పడేసే వరకు మీకు కొంచెం యాక్సెప్ట్ చేయాలో లేదో అని మీకు కొంచెం కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుందనమాట. సో, వాళ్ళు మీ గురించి ఎలా ఫీల్ అవుతారంటే ద లవర్స్. అంటే స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంటుంది మీ మీద. వాళ్ళకి చాలా స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంటుంది మీ మీద. ఫిజికల్‌గా అయినా, లైక్ ఎమోషనల్‌గా అయినా వాళ్ళకి చాలా అట్రాక్షన్ ఉంటుంది మీ మీద. సో, ఫీలింగ్స్ చాలా ఉంటాయి మీ మీద. చాలా డెవలప్ చేసుకుంటారు గూడా మీ మీద ఫీలింగ్స్. సో, డీప్ కనెక్షన్ ఉంటుంది. లైక్ డీప్ కనెక్షన్ ఫీల్ అవుతుంది వాళ్ళకి. మిమ్మల్ని చూజ్ చేసుకోవాలి. మీరేం చేస్తున్నారు? మీరు ఇప్పుడేం జేస్తున్నారు? అని 24/7 మీ గురించి వాళ్ళు థింక్ జేస్తూ ఉంటారనమాట. మీ ప్రెజెన్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది క్యాజువల్ కాదు. స్ట్రాంగ్‌గా ఉంటుంది. స్ట్రాంగ్ పుల్ ఇస్తుంది నాకు ఈ కనెక్షన్‌లో. ఈ పర్సన్ మీద నాకు చాలా స్ట్రాంగ్ పుల్ ఉంది. సో, ఈ పర్సన్ నాకు చాలా స్పెషల్ అని అలా ఫీల్ అవుతారనమాట వాళ్ళు మీ మీద. డీప్ కనెక్షన్ మెయింటైన్ చేస్తారు. ఏదైనా చాలా డీప్‌గా ఉంటుందనమాట వాళ్ళకి మీ మీద కనెక్షన్. సో, పొటెన్షియల్ ఇష్యూ ఏంటి అంటే ఇక్కడ 7 ఆఫ్ కప్స్. సో, 7 ఆఫ్ కప్స్ ఏంటంటే కన్‌ఫ్యూజన్. లాట్ ఆఫ్ ఆప్షన్స్. సో, ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటి అంటే కన్‌ఫ్యూజన్. ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉండొచ్చు. మీకైనా లేకపోతే వాళ్ళకైనా మల్టిపుల్ ఆప్షన్స్ ఉండొచ్చు. ఇల్యూజన్, అజంప్షన్స్, రియాలిటీ కన్నా ఇమాజినేషన్‌లో ఎక్కువ ఉండడం అన్నమాట. సో, క్లియర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఈజీగా జరుగుతాయన్నమాట. సో, క్లియర్ కమ్యూనికేషన్స్ ఉంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండవు. సో, ఏం ఆప్షన్స్ ఉన్నా గూడా మనకి క్లారిటీ వచ్చేస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ నాకు ఇంత కన్సిస్టెన్సీగా ఉన్నారు గాబట్టి, నాకు ఏ కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయరు కాబట్టి, సో, నేను ఆప్షన్స్ అవన్నీ వదిలేసేసి మీ దగ్గరకొచ్చేస్తాను. మీతోనే ఉంటా అన్న ఫీల్ ఉంటుందనమాట. సో, ఇట్లాంటి కన్‌ఫ్యూజన్స్ క్రియేట్ జేసుకోవద్దు. ఆప్షన్స్ ఉన్నా గూడా మీరు ఆప్షన్స్ పక్కన పెట్టేసేయాలి. క్లియర్ కమ్యూనికేట్ చేయాలి. మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఈజీగా వచ్చేస్తాయి లేకపోతే క్లియర్ కమ్యూనికేషన్ లేకపోతే. రియాలిటీలో ఉండండి. ఇమాజినేషన్‌లో ఉండొద్దు. సో, నిజమేంటి అని డౌట్ పడుతూనే ఉంటారనమాట. సో, ఔట్‌కమ్ ఏంటి అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. 2 ఆఫ్ కప్స్. బ్యూటిఫుల్ కనెక్షన్ అన్నమాట ఇది. మీరు మీ ప్రాబ్లమ్స్ మీద, మీ ఇష్యూస్ మీద మీరు కాన్సంట్రేట్ చేసి, దాన్ని కమ్యూనికేట్ చేసి, ఓపెన్ అప్ అయ్యి షేర్ చేసుకుంటే, మీ ఔట్‌కమ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందన్నమాట. మీరు వర్కౌట్ చేస్తే మ్యూచువల్ లవ్ వస్తది. ఎమోషనల్ బాండింగ్ ఉంటది. ఎగ్జాంపుల్ ఎలా అంటే బోత్ సైడ్స్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుందన్నమాట. బోత్ సైడ్స్ నుంచి మీ ఇద్దరు సైడ్స్ నుంచి
మంచి ఈక్వల్ ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. మంచి అర్థం చేసుకుంటారు. మంచి కనెక్షన్‌ని మెయింటైన్ చేస్తారు. గ్రోత్ గూడా ఉంటుంది. హార్ట్ టు హార్ట్ బాండ్ ఉంటుంది. లైక్ ఇనీషియల్ కన్‌ఫ్యూజన్ ఉన్నా గూడా ఫైనల్‌గా క్లారిటీతో అయితే కనెక్షన్ ఎండ్ అవుతుందన్నమాట. మంచి కనెక్షన్, మంచి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది. సో, అలాంటి కనెక్షన్స్ అవుతుందన్నమాట. సో, ఇది రియల్ కనెక్షన్ అవ్వగలుగుతది. సో, మీరు బ్యూటిఫుల్‌గా అయితే ఉంది ఈ కనెక్షన్ మీరు వర్కౌట్ చేస్తే. సో, అడ్వైస్ ఏంటి అంటే మీకోసం, సో, స్కార్పియో మీకోసం మెసేజ్ ఏంటి అంటే మీరు నేచర్‌గా డీప్‌గా ఉంటారు. ఇంటెన్స్‌గా ఉంటారు. కానీ కొన్ని సార్లు మీలో మీరే ఫీలింగ్స్‌లో లాస్ట్ అయిపోతారనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అట్రాక్షన్‌ని లవ్ అని కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, వాళ్ళు యాక్షన్స్‌ని అబ్జర్వ్ చేయండి. వాళ్ళ యాక్షన్స్‌ని అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ వర్డ్స్‌ని గాదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇమ్మీడియేట్‌గా ట్రస్ట్ చేయకండి. టైమ్ ఇవ్వండి. వాళ్ళు ఒకరోజు చాలా క్లోజ్‌గా బిహేవ్ చేసి, ఇంకొక రోజు డిస్టెన్స్‌గా బిహేవ్ చేస్తున్నారంటే, మీరు ఎమోషనల్‌గా రియాక్ట్ అవ్వొద్దు. అబ్జర్వ్ చేయండి. క్లారిటీ లేకుండా డీప్‌గా ఇన్వాల్వ్ అవ్వకండి. మీ వాల్యూని ఎప్పుడు మర్చిపోవద్దు. అండ్ మీ హార్ట్‌ని ఓపెన్‌గా పెట్టుకోండి. అండ్ క్లియర్ బౌండరీస్ మెయింటైన్ చేయండి. సో, దానివల్ల మీకు క్లారిటీ వస్తుంది. మీరు ఈ లవ్‌లో ఇన్వెస్ట్ చేయాలా? వద్దా? అన్న క్లారిటీ వస్తుంది. బౌండరీస్ అయితే మెయింటైన్ చేయాలి. క్లారిటీ లేకుండా మీరు వెళ్ళిపోవద్దు. ఏ ఎమోషనల్ రియాక్షన్ గూడా మీరు చూయించినా గూడా ఇది స్టక్ ఫీలింగ్ వచ్చేస్తుందనమాట. మీ ఫీలింగ్స్ వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేషినా గూడా వాళ్ళు అదే ఇంటెన్స్‌తో వాళ్ళు రియాక్ట్ అవ్వకపోతే ఇక్కడ మీరు మళ్ళీ మీ వాల్యూస్‌ని, మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని డౌట్ పడాల్సొస్తుంది. సో, మీరు బౌండరీస్ మెయింటైన్ చేయండి. డీప్ ఇన్వాల్వ్‌మెంట్ అవ్వకండి. క్లారిటీ తీసుకోండి. అబ్జర్వ్ చేయండి. ఓకేనా? మీ లైఫ్‌లో కరెక్ట్ పర్సన్ ఒస్తే ఒకవేళ ఇదే పర్సన్ కరెక్ట్ అయితే మీకు కన్‌ఫ్యూజన్ ఇవ్వడు. క్లారిటీ ఇస్తారనమాట. మీ హార్ట్‌ని వినండి. కానీ మీ మైండ్‌ని అయితే ఇగ్నోర్ చేయొద్దు. మీకు లోపల ఏమనిపిస్తుందో అదైతే చెయ్యండి. ఓకేనా? సో, అలా మీరు కన్సిస్టెంట్‌గా మీ ఫీలింగ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీ బాండ్ అయితే చాలా బావుంటుంది. కమ్యూనికేట్ చెయ్యాలి, మాట్లాడాలి, ఫీలింగ్స్ షేర్ జేసుకోవాలి. ఈక్వల్‌గా ఉండాలి అన్నమాట. ఏ రిలేషన్ అయినా సింపుల్‌గా ఉండదనమాట. మనల్ని టెస్ట్ చేస్తది. మనల్ని ట్రాన్స్‌ఫార్మ్ చేస్తుంటది. సో, మీ కనెక్షన్‌లో అయితే మిమ్మల్ని ట్రాన్స్‌ఫార్మ్ చేస్తది. టెస్ట్ గూడా చేస్తది. సింపుల్‌గా అయితే ఉండదు. సో, అట్రాక్షన్ ఉంటుంది. కన్‌ఫ్యూజన్ గూడా అంతే ఉంటుంది. కానీ క్లారిటీతో చూజ్ చేసుకోండి ఏదైనా. లవ్ కూడా చాలా ఉంటుంది. క్లారిటీ ఉండాలి. క్లారిటీ మస్ట్ అండ్ షుడ్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ థాంక్ యూ సో మచ్. ఇఫ్ దిస్ రీడింగ్ ఈస్ రెసొనేటెడ్ టు యూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ నాట్, ప్లీజ్ లీవ్ ది స్టోరీ బిహైండ్ బికాజ్ దిస్ ఈస్ నాట్ యువర్ స్టోరీ. మీ నెక్స్ట్ రీడింగ్‌లో కలుద్దాం.